ఉంటది ఏంటిది? నీ యొక్క గొప్పదైన చెడుతనము, ఆ యొక్క దోష శిక్ష. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటావో, యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? ఎవరికి లేని అధికారం ఆయనకి ఎందుకు ఉందని ఆలోచన రావచ్చు కదండి. ఇంతమందిలో ఎందుకు ఆయనకు ఒక్కడికి అధికారం ఉందండి చెప్పనా? ఆయన ఒక్కడే గొప్పగా మరణించాడండి. ఎవరి కోసం తెలుసా? ఎవరైతే ఈ బాధలు పడతా ఉన్నారో, ఎవరైతే నిరుత్సాహంలో ఉంటున్నారో, ఎవరైతే పాపంలో ఉంటా ఉన్నారో, ఎవరైతే క్రీస్తుకి తెలియకుండా చీకటిలో బ్రతుకుతూ ఉన్నారో, వారందరిని బ్రతికించడానికి ఆయన ఏం చేశారంట? శిలువలో మరణించాడు. ఆ మరణాన్ని ఆయనతో ఉంచుకోలేదు. దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుని కూడా ఈనాడు మనుషులు పాపాల చేత దేవుని ఎంత విసిగిస్తున్నారంటే, ఎంత బాధపడుతున్నారు చూడండి. తల్లిదండ్రులు విసిగిస్తున్నారు మాట వినకుండా.